హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఏం చేస్తాను డైలీ చేయాలి బ్రో. అసలు యాక్చువల్గా యాప్స్ అనేది ప్రతిరోజు ఉండాలి. యాప్స్కి సపరేట్ డే ఉండదు. డైలీ చేస్తే నీ ఈవినింగ్ చేస్తా. ఇంత వర్కౌట్ చేసిన తర్వాత చేయాలి. ఈవినింగ్ సపరేట్గా యాప్స్ చేసి ఉపయోగం ఉంది. బాడీ మంచిగా హీట్లో ఉన్నప్పుడు, బాడీ అంటే బ్లడ్ హీట్గా లెవెల్స్ హీట్గా ఉన్నప్పుడు చేస్తేనే నీకు యాప్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే స్టమక్లో వామప్ ఏముంటుంది, ఓవర్గా చేసినావు అనుకో యాప్ కూడా మజిల్ ఉంటుంది. ఆ మజిల్ పెరగడం అనుకో నీకు ఒకవేళ యాప్స్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ అది సపరేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నాకుంది, నాకు కూడా ఈ పార్ట్ చాలా డౌన్లో ఉంటుంది. ఈ పార్ట్ కొంచెం ఇది ఉన్నట్టు ఉంటుంది. ఇది మేబీ నేను సంథింగ్ కొంచెం తప్పు చేసి ఉంటానేమో, యాప్స్ కూడా అనిపిస్తుంది. ఎక్కువ ఈ అప్పర్ యాప్స్ ట్రైన్ చేసి ఉంటాను తెలియక. అడ్డామే ఈ కింద సపరేట్ ఉంటాయి యాప్స్లోనే. యాప్స్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. అప్పరు, మిడిల్, లోవర్ అని. అంటే వాటికి కూడా సపరేట్ కొడతాం. ఆగో చెప్పినావు కదా ఇప్పుడే. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది. రావట్లేదా? ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. ఎంత హీనమైన పరిస్థితిలో కూడా నీ ధర్మం నువ్వు చేస్తే తప్పనిసరిగా గాలి మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది. మన ధర్మం మనకి ఇది అవుతుందా కాదా అని కాదు. కొట్టు పాడుతూ కొట్టు పాడుతూ కొట్టు పాడుతూ కొట్టు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బియ్యం మసాలా ఎంత గట్టిందో రిజల్ట్ కనబడుతుందా? నిజంగా కానీ కొంచెం వాడామా వాడి స్లీపోతాయి కళ్ళని. ఈ షర్ట్ కొత్తగా జనంలో చాలా క్రియేటివిటీ పెరిగిపోయింది రాను. ఊహించుకోవడానికి ట్యాక్స్లు, జిఎస్టీలు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరిష్టానికి వాళ్ళు ఊహించేసుకుంటా ఉన్నారు. చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని పరిమేయరా. ఆ ఓర్పు పక్కదిమితో ఉల్లాసమే ఓ వెల్లువలా ఓ పెనలా ఉరకాలిరా. ఆ జో
जिएंगे प्यार के लिए Hey, తకదిమితో తరికిట తకదిమితో చిందులు వేసే వయసుకు తకదిమితో కష్టం నష్టం ఎదురైనా నచ్చినదే చేసేద్దాం అలవాటైతే చేదైనా తకదిమితో ఖుషి ఉంటే నీరంటే రాయిలోకం గాయేంగే जोश के लिए जिएंगे प्यार के लिए ఫైవ్ పుష్పగడి తగ్గితే చూద్దాం చాలా మంది చూద్దాం దాన్ని ఇప్పుడు ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి. యువతరం కోసం ఒక మాట చెబుతున్నా, ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి, ప్రయత్నమే చెయ్యకపోతేనే బాధపడాలండి. చేసేటప్పుడు నొప్పి ఏమున్నదా? ఇప్పుడు చేసేటప్పుడు నొప్పి ఉన్నదా? ఉంటుంది, లైట్గా ఉండదు. జీవితంలో అందరికీ ఏదో కావాలి. డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో. కానీ నాకు నేను కోల్పోయిన ఆనందం కావాలి. కంటిన్యూగా చేస్తే పోజింగ్ అండి, పోజింగ్. ఊకే ఎట్లా చేయి ఒకటి. అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కొనుకు వస్తే పెదవుల పలుకాగితే ఆ పైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే నా వీడియోస్ ఎలా ఉన్నా కానీ చూసి లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.